ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కీర్తనలు 144వ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. గమనించండి. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఇది దావీదు గారు రాసినటువంటి కీర్తన. దేవుడు తనకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు అన్న విషయాన్ని ఆయన పదే పదే ప్రస్తావించడాన్ని మనము డిఫరెంట్ సామ్స్లో మనం చదవగలము. దేవుడు బలమైనటువంటి కోటగా, ఎత్తైనటువంటి కోటగా, బలమైన ఆశ్రయదుర్గంగా ఆయన నీతిమంతుల కొరకు ఉన్నాడన్న వాస్తవాన్ని ఆయన చాలా పర్యాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు మన ఆశ్రయదుర్గము, మన యొక్క కోటగా ఉన్నాడు. ఆపత్కాలములో మనం ఆయనను నమ్ముకొనదగిన సహాయకుడు అన్నటువంటి విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకు ప్రతి విషయంలో భద్రత అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. శత్రువు యొక్క ప్రతి దాడిని ఎదుర్కోవటానికి మన దేవుడు సమర్థుడు అన్నటువంటి విషయం. మనకు ఆయనే దుర్గముగా ఉన్నాడు కాబట్టి ఆయనే వాటన్నిటినీ ఎదిరించేవాడుగా ఉంటాడన్న వాస్తవాన్ని మనం గుర్తు తెచ్చుకుందాం. అంతేకాదు, దేవుడు తన యొక్క చేతులకు యుద్ధమును, తన వ్రేళ్లకు పోరాటాన్ని కూడా ఆయన నేర్పేవాడుగా ఉన్నాడన్న విషయాన్ని దావీదు గారు ప్రస్తావిస్తూ ఉన్నారు. దేవుడు ప్రకారంగా ఉంటాడు, మన ఆశ్రయదుర్గంగా ఉంటాడు, మనల్ని కాపాడడానికి కొరకైనటువంటి బలమైనటువంటి దుర్గంగా ఉంటాడు. బట్ ఒకవేళ శత్రువును మనం ఎదిరించవలసి వస్తే, శత్రువును మనం ఎదిరించడానికి ఆయనే మనకు పోరాటాన్ని నేర్పేవాడుగా ఉంటాడు. చేతులకు యుద్ధాన్ని నేర్పేవాడుగా ఉంటాడు. ఆ వ్రేళ్లకు పోరాటాన్ని, కావలసినటువంటి ఆయుధాలను ఉపయోగించడానికి కావాల్సిన నైపుణ్యాన్ని కూడా దేవుడే మనకు అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటాడు. దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వీ నీడ్ టు ఫ్యాన్ ఇన్ టు ఫ్లేమ్ వాట్ ఎవర్ గిఫ్ట్స్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు అస్ అండ్ వాట్ ఎవర్ టాలెంట్స్ గాడ్ హ్యాస్ గివెన్ టు అస్. దేవుడు మనకు చేతులు ఇచ్చాడు, దేవుడు మనకు రేళ్ళు ఇచ్చాడు. వీటిని ఉపయోగించాలి. దేవుని యొక్క శక్తి వలన, దేవుని సహాయం వలన వీటిని మనం ట్రైన్ చేసుకోవాలి. మనము నేర్పరులంగా మారాల్సినటువంటి అవసరత, బాధ్యత మన మీద ఉంది. ఆ నేర్పరితనాన్ని దేవుడే అనుగ్రహిస్తాడు. బట్ ఆ ప్రాక్టీస్ చేయవలసిన బాధ్యత మాత్రం మన మీదే ఉంటుందన్న వాస్తవాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుడు మనకిచ్చిన ప్రతి తలాంతు, ప్రతి ఆలోచన ఏదైతే దేవుడు మనకిచ్చాడో మన యొక్క వృద్ధి కొరకు, మన సహాయం కొరకు, మనం అభివృద్ధిలోనికి రావటానికి కొరకు వేటిని ఇచ్చాడో వాటన్నిటినీ మనం అభ్యాసంలోనికి తెద్దాం. ఆ నైపుణ్యాన్ని మనం పెంచుకుందాం. తద్వారా మన సామర్థ్యాన్ని మనం పెంచుకునే వాళ్ళంగా మనము దేవుని కొరకు జీవించడానికి కొరకు, ఇతరుల కొరకు, సమాజం కొరకు ఉపయోగపడటానికి అవి ఉపకరిస్తాయన్నటువంటి వాస్తవాన్ని నేను మీ గమనానికి తెస్తున్నాను.